ఇది మా మాయ కొన్నప్పుడు చాలా బాధ పడలేదు. నేను కొన్నప్పుడు మా ఆయ ఏం చేశాడంటే పొద్దున గుడ్డు సాయంత్రం గుడ్డు అలా ఒక 20 గుడ్లు వేసాడంట అన్నయ్య. కొడుకు ఇప్పుడు దెబ్బలాడైతే తనపోయి పడిపోతుంది వెనక్కి. మన ఈ కోళ్ళ పరిశ్రమలో కైమాలు, కోడిగుడ్లు మేపటం అనేది సర్వసాధారణమైన సమస్యే. సో, మేపినప్పుడు మనం ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా జరగటానికి రీజన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మన ఈ కోళ్ళ పరిశ్రమలో మరికొంతమంది దగ్గర నుంచి కామన్‌గా వినే మాట ఏంటంటే, ఇంతకుముందు కోడిపుంజు గుడ్లు, కైమా మేపక ముందు బాగా ఫైట్ చేసేది. ఇప్పుడు ఫైటింగ్ తగ్గింది. ల్యాండింగ్‌లో బ్యాలెన్స్ లేకుండా పడిపోతుంది. ఇసిరేటప్పుడు పెద్ద ఇసురు రాకుండా ఏదో పైపైన తంతుంది. కాళ్ళు ముడిచి తంతుంది. చాపి కాలు తన్నటం లేదు కోడిపుంజు. అండ్ మరికొంతమంది దగ్గర నుంచి ఇంతకుముందు కోడి బాగా ఫైట్ చేసేది. ఇప్పుడేంటంటే అవతల కోడిని తన్నేసి ఇదే పడిపోతూ దొర్లుతుంది కింద అని చెప్తూ ఉంటారు. మరికొంతమందైతే కోడిపుంజు అవతల దాన్ని టార్గెట్ చేయకుండా ఏదో ఇటు అటు, అటు ఇటు పిచ్చెగురులు ఎగురుతా కోడిని ఊరక దాటేస్తుంది. బాడీని మాత్రం టార్గెట్ చేసి తన్నట్లేదు అని చెప్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ కామన్‌గా గుడ్డు, కైమా అనేది మేపినప్పుడు ఇలాంటి ఇష్యూస్ మనం ఫేస్ చేయడానికి కారణం ఏంటంటే, మనం ఇక్కడ ఇచ్చేటువంటి కోడిగుడ్డు, మటను, గాడిద మాంసం, పంది మాంసం, దున్న మాంసం ఇలాంటివి మేపుతూ ఉంటాం కదా! సో, ఇవన్నీ హై ప్రోటీన్‌కొస్తాయి. ఈ హై ప్రోటీన్ అనేది డైజెస్ట్ అయ్యే టైంలో బాడీలో యూరిక్ యాసిడ్ ఫార్మ్ అవుతది. ఈ బాడీలో ఉన్నటువంటి యూరిక్ యాసిడ్‌ని కిడ్నీ ఫిల్టర్ చేస్తది. కిడ్నీ ఫిల్టర్ చేసే క్రమంలో ఎక్కువగా ఫార్మ్ అయిపోతుంది కదా! యూరిక్ యాసిడ్. సో, ఎక్కువగా ఫార్మ్ అవ్వటం వల్ల ఆ కిడ్నీస్ అనేవి ఫిల్టర్ చేసి కొంతవరకే రెట్ట ద్వారా యూరిక్ యాసిడ్‌ని బయటకి పంపగలుగుతది. మిగిలినటువంటి యూరిక్ యాసిడ్ అంతా కోడి యొక్క బాడీలో మెయిన్ జాయింట్స్ అయినటువంటి మోకాళ్ళు, కింద పంజా భాగం జాయింట్లు అండ్ అంతే కాకుండా రెక్క గూడు జాయింట్స్‌లో ఆ యూరిక్ యాసిడ్ అనేది క్రిస్టల్ ఫార్మ్‌లోకి మారి డంప్ అయిపోద్ది. సో, ఇలా డంప్ అయిపోయినప్పుడు అంటే అక్కడ నిలవుండిపోతది. క్రిస్టల్ ఫార్మ్ అంటే మన పంచదార, చక్కెర అంటాం కదా! పంచదార, ఉప్పు ఎలాగైతే మనకి స్ఫటికాల్లాగా, క్రిస్టల్స్‌లాగా ఉంటాయో సేమ్ అదే విధంగా జాయింట్స్‌లో అవి నిలవుంటాయి. అలా నిలవున్నప్పుడు కోడి ఆ కాలు కదిలించిన ప్రతిసారి, రెక్క కదిలించిన ప్రతిసారి ఆ క్రిస్టల్స్ అనేవి ఎముక జాయింట్స్‌లో ఉండటం వల్ల మధ్యలో ఉండిపోయి ఈ బోన్ టిష్యూస్‌కి గుచ్చుకుంటాయి. ఈ ఎముక కదిలిన ప్రతిసారి ఆ క్రిస్టల్ గుచ్చుకొని అంటే ఆ స్ఫటికం గుచ్చుకొని కోడి కాలు సరిగ్గా కదిలించలేదు. సో, దానివల్లే కోడి సరిగ్గా ఫైట్ చేయట్లేదు. కాళ్ళేసి పడిపోతుంది. పెద్ద ఇసురు రావట్లేదు. కాలు ముడిచి తంతుంది. సాపి తన్నట్లేదు. ఇంతకుముందు బాగుండేది. ఇప్పుడు అంత ఇసురు రావట్లేదు. ఇలాంటి కామన్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో, దానికి కారణం ఇదే. సో, కాబట్టి ప్రోటీన్ వాడినప్పుడు ఉపయోగం ఉంటుంది. అందరూ ఎక్కువగా చెప్పేదేందంటే ప్రోటీన్ మేపినప్పుడు మజిల్ డెవలప్ అవుతుంది. బాడీ వస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ ఓవర్ ప్రోటీన్ మేపటం వల్ల కొన్ని కొన్ని సార్లు లివర్ కంప్లెయింట్‌లు గూడా వస్తాయి. అది తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఎక్కువగా ఓవర్ ప్రోటీన్ మేపొద్దు. అనవసరంగా కోళ్ళు దెబ్బలాటలు మారిపోవడం, కోళ్ళు మొద్దులైపోవటం, తర్వాత మళ్ళా మోర్లొచ్చేయడం, కాళ్ళపొట్టులొచ్చేయడం ఇలాంటివి చాలా జరుగుతాయి. ఓవర్ ప్రోటీన్ అనేది వద్దు. లిమిట్‌గా ప్రోటీన్ మేపుకోండి. కోడి చాలా బావుంటది. సో, ఇది మరి పరిస్థితి. ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ మరికొన్ని వీడియోస్‌లో ఇన్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కోళ్ళకేదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు డిస్‌ప్లేలో ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ ద్వారా నాకు వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ.